ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీ ఘన పరిశుద్ధ నామం బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. మా పక్షంగా నీ కార్యాలు జరిగించండి. అద్భుతాలు చేయ దేవుడు, ఆశ్చర్యాలు జరిగించే దేవుడు, ఆకాశ మహాకాశములను విడిచిపెట్టి మా కొరకై లోకానికి విచ్చేసిన దేవుడు, ప్రభువా నీకే స్తోత్రాలు. అయ్యా, ఈ శ్రేష్టమైన సమయంలో ప్రార్థన చేస్తుంటున్నాం. మాతో కూడా ఉండండి, మా మధ్య నీ కార్యాలు జరిగించండి, సహాయం చేయమని యేసు నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. రోమీయుల పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం ధ్యానం చేసుకుంటాం. ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మయందు పురుకొల్పబడిన వారై ప్రభువును సేవించుడి. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ బిడ్డలకు, క్రైస్తవ సంఘాలకు, క్రైస్తవ నాయకులకు కూడాను మరి చక్కని మాటని ఉదయకాల సమయంలో మనం వింటూ ఉన్నాం. మనము భక్తి విషయంలో దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తుంటున్నాం. ఆసక్తి విషయంలో మందులు కాక, మందంగా ఉండకుండా, మందులు అంటే లేజినెస్ అలా కాకుండా ఆత్మయందు పురుకొల్పబడిన వారై ప్రభువును సేవించుడి. బీ కాన్షియస్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆసక్తి విషయమందు ఆత్మయందు పురుకొల్పబడిన వారై ప్రభువును సేవించాలట. ఎందుకు సేవిస్తున్నాం దేవుణ్ణి? ఇది ఆచారమా? కానే కాదే. అలవాట? కానే కాదు. మనం అలవాటు కొరకో లేకపోతే ఆచారం కోసమో ప్రభువునందు భక్తి కలిగి ఉంటే మనకంటే భ్రష్టుడు మరొకటి ఉండడు. మనం సేవిస్తున్న దేవుడు జీవం గల దేవుడు. మనం సేవిస్తున్న దేవుడు ఆకాశమును భూమిని సృజించిన వాడు. మనం సేవిస్తున్న దేవుడు మరణాన్ని జయించి సమాధిని గెలిచి మృత్యుంజయుడే లేచిన వాడు. ఆయన్ను ఆరాధిస్తుంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విషయంలో నీ ఆసక్తి ఎంత? చాలా మంది ఈ రోజుల్లో ఆదివారం ఆరాధన కొరకో లేకపోతే ఇంకొక సంగతి, అది ఏదో ఒక అలవాటుగానో లేకపోతే ఈ మధ్య కాలంలో డిజిటల్ చర్చెస్ వచ్చిన తర్వాత ఒక సెషన్ చూసి వచ్చినట్లు ఇలాంటి పరిస్థితులు చేస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఆత్మయందు పురుకొల్పబడిన వారై ప్రభువుని సేవించుడి. నువ్వు సేవించే విషయంలో నీ ఆత్మయందు పురుకొల్పబడాలి. నువ్వు సేవించే విషయంలో నీ ఆత్మ నిన్ను పురుకొల్పాలి. నిన్ను నువ్వు పురుకొల్పుకొని ఆత్మ వస్తులైనటువంటి దేవుణ్ణి, పరిశుద్ధాత్మ రూపమైన దేవుణ్ణి, ఆత్మరూపంలో మనతో కూడా మన మధ్యలో ఉన్న దేవుణ్ణి ఆరాధించాల్సిన వారమై ఉంటున్నామని మేము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పట్ల ఆసక్తి అంటే ఏంటి? అసలు ఎలాంటి ఆసక్తి కలిగి ఉంటాం? యోహాను పత్రిక చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. అలాగనే కీర్తన 69వ అధ్యాయం 9వ వచనం. కీర్తన 69వ అధ్యాయం 9వ వచనం చదవండి.
ఉమ్, ఉమ్, ఉమ్. దావీదు అంటాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఎవరిది ఇది? దేవుని గృహము. మందిరం ఏంటి? దేవుని గృహము. దేవాలయం అంటే దేవుని ఇల్లు. నీ ఇంటిని గురించిన ఆసక్తి. దావీదు ఆ రోజుల్లో దేవుని మందిరాన్ని నిర్మించాలని తపంతో ఉన్నాడు, దేవుని మందిరం కట్టాలని ఆలోచనతో ఉన్నాడు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని మాట్లాడుతున్నాడు. పిల్లరా, దేవుని యందు ఆసక్తి అంటే ఏంటి? దేవుని యందు ఆసక్తి కేవలం ఆదివారమేనా? అది ఆలోచనలో ఉండాలి, క్రియల్లో ఉండాలి. అలాగనే ప్రతి విషయంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చే దాంట్లో ఉండాలి. దేవుని పట్ల ఆసక్తి ఆదివారం మాత్రమే కాదు, క్రియల్లో కూడా కనిపించాలి. అయితే దేవుని పట్ల ఆసక్తి ఎలా పెంచుకోవాలి? కీర్తి 119 కీర్తి 105 చూస్తే, ప్రతిరోజు మనం ఏం చేయాలంట? దేవుని మాటలను ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ఎడతెగక ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడే ఆ దేవుని వాక్యం దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. చాలా మంది జీవితాల్లో ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, దిక్కు మొక్కు లేని స్థితిలో కొంతమంది మిట్టాడుతూ ఉంటారు. వారికి ఈ వాక్యము జ్ఞాపకం చేస్తుంది, నీ వాక్యము నా పాదముకు, ఏమంటున్నాడు? నీ వాక్యము నా పాదముకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఎడతెగక ప్రార్థించడం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనమేమో ఏం చేస్తామో దేవునికి దగ్గర అవుతాము. దేవుని స్వభావం మనలోకి వస్తుంది, దేవుని మాట మనలోకి వస్తుంది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరం మనకు సంభవిస్తుంది. పరిశుద్ధాత్మ నడుపుదల ద్వారా మనలో స్వశక్తి, దేవుని పట్ల ఆసక్తి నిలబెట్టుకోవడంలో సహాయపడుతుంది. అలానే సేవ చేయటంలో ఉత్సాహం వస్తుంది. సేవ చేయాలంటే ఆసక్తి కలిగి, లేదా పని చేయాలంటే ఆసక్తి లేకుండా పనిచేస్తే, ఒక వ్యక్తి మిషనరీ దగ్గర పనిచేస్తూ ఉంటాడు, అదేదో కట్టర్ అనుకుందాము, కట్టర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు, ఇంట్రెస్ట్ లేకుండా పనిచేస్తూ ఉంటే ఏమవుద్ది? అది కట్ చేయాల్సింది కట్ చేయకుండా అతనికి అపాయం జరుగుతుంది. అట్లనే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లయితే, ఆసక్తి లేకుండా నువ్వు కానీ దేవునితో నడుస్తూ ఉంటే, అది తిరిగి నీకు అపాయం కలిగేస్తుంది. జాగ్రత్త. ఈ మాటలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని పట్ల ఆసక్తి లేకుండా ప్రజల కొరకో, లోకం కొరకో, నీ కమ్యూనిటీ కొరకో, నీ కులం కొరకో నువ్వు కానీ నటిస్తూ ఉంటే తిరిగి శాపగ్రస్తులు అయిపోతావు. జాగ్రత్త. కాబట్టి ఆసక్తితో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి, ఆసక్తితో దేవుణ్ణి వెంబడించాలి, ఆసక్తి కలిగే నువ్వు దేవుణ్ణి ఘనపరచాలి నీ హృదయపూర్వకంగా. అందుకంటాడు దేవుడు ఒక మాటలో, ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. కాబట్టి నువ్వు ఆరాధించడానికి సిద్ధపడి ఉన్నావా? నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఘనపరచు. పదవులతో కాదు, పై మాటలతో కాదు, పై బట్టలతో కాదు, హృదయాంతరాలతో దేవుణ్ణి ఘనపరచు. ఈ మధ్యాహ్నం దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని నువ్వు ఎప్పుడు వీక్షించినా సరే, ఇంతకాలం నీలో ఆసక్తి లేకపోతే దయచేసి పశ్చాత్తాపం తెచ్చుకో. దయచేసి దేవుణ్ణి గోజాడు, అయ్యా నాలో ఆసక్తి కొరవైంది, ఇక మీద నేను పురుకొల్పుకొని
నన్ను నేను పురుకొల్పుకొని నేను వెంబడిస్తాను ప్రభు. ఎలా పురుకొల్పుకుంటావు? ప్రతిరోజు వాక్యం చదవడం ద్వారా, ప్రతిరోజు ప్రార్థించడం ద్వారా. ప్రార్థన, వాక్యం అవే సూక్ష్మాలు. ఇక వేరే దారి లేదు. నువ్వేమి పుణ్యక్షేత్రాలు తిరగాల్సిన పని లేదు. నువ్వేమి పొర్లు దండాలు పెట్టాల్సిన పని లేదు. నువ్వేదేదో మొక్కులు కట్టుకొని తీర్చాల్సిన పని లేదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రభు యందు ఆసక్తి కలిగి ప్రతిరోజు ప్రార్థించటము, దేవుని వాక్యాన్ని ధ్యానించటం. తద్వారా నువ్వు ఆ దేవునిలో ఆసక్తి కలిగి జీవిస్తావు. అప్పుడు మేలులు నీ వెంట వస్తాయి. మేలులు నీ వెంట వస్తాయి. కాబట్టి ఆ రీతిగా ప్రభువులోకి ముందుకు కొనసాగే గొప్ప తీర్మానంతో ఈరోజు ప్రభుని ఆరాధించే వరకు ఉంటాం. ఈ మాటలు దేవుడు తనను దీవించును గాక. ఆమేన్.